శ్రీ హనుమాన్ జయంతి పర్వదినం సందర్భంగా ఆంజనేయ స్వామి దివ్య చరిత్రను స్మరించుకోవడం మనందరి అదృష్టం. భక్తి, జ్ఞానం, శక్తి, వినయం ఈ 4 గుణాల సమాహారమే స్వామి హనుమంతుడు. ఆయన జీవితంలోని అద్భుతమైన ఘట్టాలు ఎన్నో ఉన్నాయి. త్రేతాయుగంలో అంజనాదేవి మరియు కేసరి దంపతులకు శివాంశ సంభూతుడిగా వాయుదేవుని అనుగ్రహంతో హనుమంతుడు జన్మించారు. అందుకే ఆయనను ఆంజనేయుడు వాయుపుత్రుడు అని పిలుస్తారు. పుట్టగానే సూర్యుడిని పండనుకొని మింగాలని ఆకాశానికి ఎగిరిన సాహసి ఆయన. ఆ సమయంలో ఇంద్రుని వజ్రాయుధ దెబ్బతో దవడ వాపు రావడం వల్ల, హనుగులు సొట్టపడడం వల్ల ఆయనకు హనుమంతుడనే పేరు వచ్చింది. హనుమంతుడు సకల శాస్త్రపారంగతుడు. సాక్షాత్తు సూర్యభగవానుడిని గురువుగా స్వీకరించి సూర్యుడు తన రథంపై కదులుతుంటే ఆయనకు ఎదురుగా వెనుకకు నడుస్తూ సకల విద్యలను అభ్యసించారు స్వామి హనుమ. అందుకే ఆయనను నవవ్యాకరణవేత్త అని కూడా అంటారు. సుగ్రీవుని మంత్రిగా ఉన్న సమయంలో సీతమ్మ తల్లిని వెతుకుతూ వచ్చిన రామలక్ష్మణులకు హనుమంతుడు తొలిసారిగా కలుసుకున్నాడు. బ్రాహ్మణ వేషంలో వెళ్ళి హనుమంతుడు మాట్లాడిన తీరును చూసి ఆయన వాక్చాతుర్యానికి శ్రీరామచంద్రుడే ముగ్ధుడయ్యాడు. ఆ రోజే రాముని పాదాల చెంత చేరిన హనుమ ఇప్పటికీ ఎప్పటికీ రామ సేవలోనే నిలిచిపోయారు. సీతమ్మ తల్లి జాడ కోసం వానర సైన్యం వెతుకుతున్నప్పుడు 100 యోజనాల సముద్రాన్ని లంఘించగల శక్తి తనకే ఉందని గ్రహించి ఆకాశ మార్గంలో లంకకు చేరారు స్వామి హనుమ. మైనాక పర్వతం దారిలో ఆతిథ్యం ఇవ్వజూపిన కార్యమే ముఖ్యమని విశ్రమించలేదు స్వామి హనుమ. సురస సింహిక తన బుద్ధి బలంతో రాక్షసులను జయించారు స్వామి హనుమ. అశోకవనంలో సీతమ్మ తల్లిని కలిసి శ్రీరామచంద్రుడి యొక్క ముద్రిక ఉంగరాన్ని ఇచ్చి ఆమెలో ఆశలు నింపారు. రావణుడి సభలో ధైర్యంగా మాట్లాడి తోకకు పెట్టిన నిప్పుతో లంకను దహించి అధర్మానికి తొలి హెచ్చరిక జారీ చేశారు స్వామి హనుమ. యుద్ధ సమయంలో లక్ష్మణుడు మేఘనాథుడి బాణం దెబ్బకు మూర్ఛపోయినప్పుడు ఆయనను బ్రతికించడానికి సంజీవని మూలిక కావలసి వచ్చింది. గడువు తక్కువగా ఉండడంతో మూలికను గుర్తించలేక ఏకంగా ద్రోణగిరి పర్వతాన్ని చేత్తో ఎత్తుకొని యుద్ధరంగానికి విచ్చేసి లక్ష్మణుడిని వానర సైన్యాన్ని కాపాడారు స్వామి హనుమ. శ్రీరాముడి పట్టాభిషేక సమయంలో సీతమ్మ తల్లి తనకు ఎంతో ఇష్టమైన దివ్యమైన ముత్యాల ఆహారాన్ని హనుమంతుడికి బహుమతిగా ఇస్తుంది. హనుమంతుడు ఆ ఆహారాన్ని ధరించి రామ ప్రేమకు చిహ్నంగా భావించాడు. శ్రీరాముడి దృష్టిలో హనుమంతుడు కేవలం సేవకుడు మాత్రమే కాదు, తన సోదరుడైనటువంటి భరతుడితో సమానంగా చూశాడు. శ్రీరాముడు తన అవతారం ముగించి వైకుంఠానికి వెళ్ళే సమయంలో హనుమంతుడిని భూలోకంలోనే ఉండి రామకథ ఎక్కడ జరిగితే అక్కడ భక్తులను రక్షించమని కోరారు. అందుకే హనుమంతుడు ఇప్పటికీ మన మధ్య ఉన్న చిరంజీవి. హనుమంతుని చరిత్ర చదవడం వల్ల మానసిక ధైర్యం కలుగుతుంది, కార్యసిద్ధి కలుగుతాయి. ఈ హనుమాన్ జయంతి రోజున ఆ స్వామి మనందరికీ ఆయురారోగ్యాలను ప్రసాదించాలని నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఈ హనుమాన్ జయంతి సందర్భంగా ఒక గొప్ప సంకల్పం తీసుకుందాం మనందరం. ప్రతి ఒక్కరూ రోజు 108 సార్లు శ్రీరామనామ జపం చేద్దాం. కనీసం వారానికి ఒక్కసారైనా హనుమాన్ చాలీసాను పారాయణం చేద్దాం. మీరు చేస్తున్నారా లేదో కమెంట్ చేయండి. రుద్ర స్వరూపుడు హనుమంతుడు. సూర్యుని కుమారుడైన సుగ్రీవునికి హనుమ మంత్రి మాత్రమే కాదు, అత్యంత ప్రియ స్నేహితుడు కూడా. అగ్రజుడైన వాలికి భయపడి దేశాలు పట్టి తిరుగుతున్న సుగ్రీవునికి ధైర్యాన్ని చెప్పి రాముడితో స్నేహం చేయించి వానర రాజ్యానికి అధిపతిని చేసింది కూడా స్వామి హనుమంతుడే. రామచంద్రమూర్తికి దాసానుదాసుడు స్వామి హనుమ. రాముడు సూర్యవంశంలో పుట్టినవారు. రామాంజనేయుల మైత్రిని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు మీకు. ఈ విధంగా తనకు విద్యాదాత అయిన సూర్యుని వంశంలో జన్మించిన రామచంద్రునికి సేవ చేసిన ఘనత స్వామి హనుమంతుడికి దక్కింది. మొత్తంగా సూర్యునితో సూర్యవంశంలో ఉత్తమ మైత్రి కలిగిన హనుమను సూర్యాంజనేయుడిగా కూడా భక్తులు కొలుస్తూ ఉంటారు. హనుమలో మరొక విశిష్ట లక్షణము అతడు ప్రాణప్రదాత. శ్రీరామ వియోగ దుఃఖం భరించలేక ఆత్మాహుతికి సిద్ధపడినటువంటి సీతమ్మ తల్లికి రామయ్య క్షేమాన్ని తెలిపి ఆమెను ఆత్మహత్య ప్రయత్నం నుంచి విరమింపజేసింది స్వామి హనుమ. ఇంద్రజిత్తు చేసిన అస్త్ర ప్రయోగానికి నిశ్చేష్టులై పడి ఉన్న వానరులందరికీ ఔషధి పర్వతాన్ని తీసుకురావడం ద్వారా ప్రాణ ప్రదానం చేసింది కూడా స్వామి హనుమంతుడే. సంజీవనిని తీసుకురావడం ద్వారా లక్ష్మణ ప్రాణప్రదాతగా రాముని అభినందనలు అందుకున్నది స్వామి హనుమంతుడే. అందుకే జాంబవంతుడు ఇలా అంటాడు, ఎంతమంది వీరులు జీవించి ఉన్నా హనుమంతుడు లేకపోతే వారందరూ జీవించి ఉన్నట్లు లెక్క కాదు. ఒక్క హనుమంతుడు జీవించి ఉంటే సకల వానర వీరులు బ్రతికి ఉన్నట్లే. వాయుదేవునితో సమానంగా ప్రాణులందరికీ జీవవాయువును అందించే శక్తి కలిగిన వారు ఆంజనేయుడు. అగ్ని సమానమైన తేజస్సు కలిగిన వారు స్వామి హనుమ. స్వామి హనుమ జీవించడం వల్లనే మనందరికీ ఆశ కలుగుతుంది. ఈ మాటలు చాలు హనుమంతుని ధైర్య పరాక్రమాలు, శక్తి సామర్థ్యాలు ఎంతటి సమున్నతమైనవో అర్థం చేసుకోవడానికి. ఇంతటి శక్తిశాలి కనుకనే రామచంద్రమూర్తి హనుమను తన బహిప్రాణంగా ప్రకటించారు. రావణ సంగ్రామంలో కూడా అనేక చోట్ల హనుమలోని రుద్ర తేజాన్ని వాల్మీకి మహర్షి వివరిస్తారు. ప్రళయకాల రుద్రుని వలె హనుమ భాషించారనే పోలిక కూడా రామాయణంలో అనేక చోట్ల కనిపిస్తుంది. రుద్ర వీర్య సముద్భవాయ నమః
అని హనుమను రుద్రావతారమూర్తిగా నమస్కరిస్తాం మనం. వీటన్నిటి ద్వారా హనుమను పరిపూర్ణ రుద్రావతారంగా గ్రహించాలి మనం. హనుమంతుడు అంటే ఒక అంకిత భావం, బుద్ధి బలం, స్థిరమైన కీర్తి, నిర్భయత్వము, వాక్ నైపుణ్యం, వీటన్నిటి యొక్క సమ్మేళనమే స్వామి హనుమ. ఈ లక్షణాలన్నింటికీ అసలు సిసలైన ఉదాహరణ స్వామి హనుమంతుడు. సముద్రంలో 100 యోజనాల దూరాన్ని ఒక గోవుగిట్ట చేసిన గుంటలోని నీళ్లను దాటినంత తేలికగా దాటగలిగాడు. విశ్వ విజేతలైన రాక్షసుల వీరుల్ని దోమల్లా నలిపివేయడము, బంగారు మేడలతో ఉన్న లంకా నగరాన్ని తన తోక కంటించిన నిప్పుతో భస్మీపటనం చేయడము, ఇవన్నీ హనుమంతుడి వీరత్వాన్ని లోకానికి తెలియజేసిన అనేక సంఘటనల్లో కొన్ని మాత్రమే. హనుమంతుడు సాటిలేని బలం కలిగిన వారు, మేరు పర్వతం లాంటి శరీరం కలిగిన వారు, రాక్షస జాతి అనే కారడవిని కాల్చివేసిన కార్చిచ్చు లాంటి వారు. సముద్రం అంతా ఉన్న అతడి శక్తిలో నీటి బొట్టంత శక్తిని మాత్రమే మనం చెప్పుకున్నట్లవుతుంది. అంతటి బలపరాక్రమాలు కలిగినటువంటి స్వామి హనుమ సముద్రాన్ని దాటడానికి లేచిన హనుమంతుడు అంగదాది వీరులతో, నేను లంకా నగరానికి వెళ్తున్నాను, ఎప్పటికి తిరిగి వస్తానో చెప్పలేను, కానీ సీతమ్మ తల్లిని చూసే వస్తాను, ఇది తథ్యం, నా రాక కోసం ఎదురు చూస్తూ ఉండండి అని పలికారు స్వామి హనుమ. కర్తవ్య నిర్వహణ కోసం వెళుతున్న ఏ ఉద్యోగికైనా, ఏ వ్యక్తికైనా ఉండవలసిన మొట్టమొదటి లక్షణం ఇదే, ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉండాలి. ఇదే విజయానికి తొలిమెట్టవుతుంది. ఇదే హనుమంతుడు మనకిస్తున్న సందేశము. త్రేతాయుగంలో రావణాదుల్ని వధించి ధర్మాన్ని రక్షించడం కోసం శ్రీరామచంద్రుడు అవతరించాడు. ఆ ధర్మ కార్యం హనుమంతుడి సహకారంతో జరిగింది. రాముడి సేవకుడైతే రాముడు పుట్టినప్పటి నుండి అతడి సేవలోనే హనుమంతుడు ఉండాలి. కానీ శ్రీరామచంద్రుడు ధర్మకార్యం ఆరంభించినప్పటి నుంచి మాత్రమే హనుమంతుడు రాముడితో కలిసి ఉన్నాడు. అందుకే రాముడికి హనుమంతుడికి పరిచయం కిష్కింధకాండ దాకా జరగలేదు. అలాగే ధర్మకార్యం ముగియగానే హనుమంతుడు గంధమాదన పర్వతంపై తపోనిష్ఠుడై భక్తులను అనుగ్రహిస్తున్నాడు తప్ప రాముడితో పాటు అయోధ్యలో ఉంటూ రాజభోగాలు అనుభవించలేదు. ధర్మ కార్యంలో తన అవసరం ఉన్నప్పుడల్లా శ్రీరామచంద్రుడికి తోడుగా నిలిచారు స్వామి హనుమ. త్రేతాయుగంలో ధర్మ స్థాపనలో కీలక పాత్ర వహించాడు స్వామి హనుమంతుడు. రావణ యుద్ధం అనే ధర్మ యుద్ధంలో హనుమంతుడు విజయకారకుడిగా నిలిచారు. ఈరోజు హనుమాన్ జయంతి. హనుమంతుని జీవితం గురించి వివిధ గాథలు ప్రచారంలో ఉన్నాయి. ప్రధానంగా రామాయణంలో హనుమంతుడు శ్రీరాముని బంటుగానే ప్రస్తావించబడింది. కొన్ని పురాణాలు, ఉపనిషత్తులు, సంప్రదాయ గాథలలో మరికొన్ని విషయాలు, కథలు ఎన్నో ఉన్నాయి. ఇక జానపద సాహిత్యంలోనూ వివిధ స్థల పురాణాలలోనూ ఎన్నో కథలు ఉన్నాయి. హనుమాన్ 7 చిరంజీవులలో ఒకరు. శ్రీరాముడికి ప్రచండమైన భక్తుడు స్వామి హనుమంతుడు. ఆయన లంకారాజు రావణుడి బారి నుండి సీతమ్మ తల్లిని కాపాడి తిరిగి శ్రీరామచంద్రుడికి అప్పగించారు. జన్మతః బల సంపన్నుడు ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి అవతారాలు 9 ఉంటాయి. హనుమంతుడు కూడా దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం అవతారాలు ఎత్తాడు. వాటినే హనుమన్ అవతారాలు అంటారు. పరాశర సంహితలో పరాశర మహర్షి గారు వాటిని వివరించడం జరిగింది. 1 ప్రసన్నాంజనేయ స్వామి, 2 వీరాంజనేయ స్వామి, 3 విశంతి భుజాంజనేయ స్వామి, 4 పంచముఖాంజనేయ స్వామి, 5 అష్టాదశ భుజాంజనేయ స్వామి, 6 సువర్చలాంజనేయ స్వామి, 7 చతుర్భుజాంజనేయ స్వామి, 8 ద్వాత్రింశాద్భుజాంజనేయ స్వామి, 9 వానరాకార ఆంజనేయ స్వామి. తత్ర శాస్త్రంలో హనుమంతుని ఆరాధిస్తే సమస్త క్షుద్రపీడలు పటాపంచలైపోతాయి. 10 మహావిద్యలతో సమానమైన శక్తి కలిగిన వారు స్వామి హనుమంతుడు. ఆంజనేయుడు తత్ర దేవతలందరిలోకి అధికుడు. ఆంజనేయుడికి అష్టసిద్ధులు ఉన్న కారణంగా ఆయనను ఉపాసించిన వారికి మానవాతీత శక్తులు లభిస్తాయి. హనుమంతుడికి ప్రదక్షిణలంటే చాలా ఇష్టం. ఏ దేవాలయానికి వెళ్ళినా 3 ప్రదక్షిణాలు చేస్తాం. కానీ హనుమంతుని ఆలయానికి వెళ్ళినప్పుడు 5 ప్రదక్షిణాలు చేయాలి. ప్రదక్షిణ నమస్కారాన్ని సాష్టాంగాన్ పంచసంఖ్యాయ అని అంటారు. మామూలుగా ప్రదక్షిణాలు చేసేటప్పుడు కూడా ప్రదక్షిణ శ్లోకాలు చదువుకోవాలి. సకల రోగాలు, భూత ప్రేత పిశాచాది బాధల నుండి తొలగించడానికి ప్రదక్షిణాలు సుప్రసిద్ధాలు. ప్రదక్షిణాలు చేసి సంతానం పొందిన వారు ఎందరో ఉన్నారు. కాబట్టి భక్తులను ఏ బాధలో ఉన్నా సరే ప్రదక్షిణాలను ప్రోత్సహించండి. నియమాలను పాటించడం ముఖ్యం. అచంచలమైన భక్తికి, అద్వితీయ శక్తికి తార్కాణం ఆంజనేయ స్వామి. వినయానికి, అభయానికి నిలువుటద్దము ఆ హనుమంతుడు. అబ్బురపరిచే ఆయన గుణగణాలు మానవాళికి మార్గదర్శకాలయ్యాయి. రామబంటు తత్వానికి అద్భుతంగా ఆదర్శప్రాయంగా నిలిచారు. హనుమంతుడి పేరు వినగానే గుర్తుకు వచ్చే మొదటి గుణం రామభక్తి. భక్తులారా, హనుమంతుడి చరిత్రను ఎంత చదివినా, ఎంత విన్నా, ఎంత ఆలోచించినా ప్రతిసారి మన హృదయం కొత్త ధైర్యంతో నిండిపోతుంది. ఎందుకంటే హనుమంతుడు కేవలం ఒక పురాణ పాత్ర కాదు, ఆయన భక్తికి పరాకాష్ట, శక్తికి ప్రతిరూపము, వినయానికి ఆదర్శం, సేవకు సజీవ సాక్ష్యము. సముద్రాన్ని దాటినప్పుడు ఆయన శరీరం ఎంత విస్తరించి ఉందో, రాముడి ముందు నిలబడినప్పుడు ఆయన హృదయం అంత వినయంతో వంగిపోయింది.
లంకా దహనం చేసినప్పుడు ఆయన పరాక్రమం ఎంత భయంకరమో, సీతమ్మ ముందర నిలిచినప్పుడు ఆయన మాటలు అంత మృదువుగా మారాయి. ద్రోణగిరిని ఎత్తినప్పుడు ఆయన బలం ఎంత అపారమో, రాముని పాదాల వద్ద నిలిచినప్పుడు ఆయన భక్తి అంత అపారమైనది. ఇదే హనుమంతుడు. శక్తి ఉన్న గర్వం లేని మహానుభావుడు, జ్ఞానం ఉన్న అహంకారం లేని మహాపండితుడు స్వామి హనుమ. విజయాలు సాధించిన ఇదంతా శ్రీరాముడి యొక్క కృపే అని నమ్రతతో తలవంచిన నిజమైన భక్తుడు స్వామి హనుమంతుడు. రాముడు అడిగితే ప్రాణం ఇవ్వడానికి సిద్ధమైనటువంటి సేవకుడు, సీతమ్మ తల్లిని చూసి ఆశను నింపిన ఆదరణమూర్తి, లక్ష్మణుడికి ప్రాణం పోసిన ప్రాణదాత, భక్తుల బాధలను తన భుజాలపై మోసే కరుణా సముద్రుడు స్వామి హనుమంతుడు. హనుమంతుడి గుండెను చీల్చి చూస్తే అందులో రాముడు, సీతమ్మ తల్లి కనిపిస్తారు. అంతటి పరమ పవిత్రమైన హృదయం మనలో కూడా కలగాలి. మన బలం మన అహంకారానికి కాదు, మన సేవకు ఉపయోగపడాలి. మన జ్ఞానం మన గొప్పతనానికి కాదు, ధర్మానికి అంకితం కావాలి. మన జీవితం మన కోసం కాదు, భగవంతుని యొక్క కృపకు కృతజ్ఞతగా మారాలి. భక్తులారా, జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు భయపడకండి. ఒక్కసారి హృదయపూర్వకంగా జై శ్రీరామ్, జై హనుమాన్ అని పిలవండి. కనిపించకపోయినా వినిపించకపోయినా ఆ వాయుపుత్రుడు మన పక్కనే నిలబడి ఉంటారు. మన కళ్ళల్లో కన్నీరు ఉంటే తుడుస్తాడు, హృదయంలో భయం ఉంటే తొలగిస్తాడు స్వామి హనుమంతుడు. మన జీవితంలో చీకటి ఉంటే ధైర్య దీపాన్ని వెలిగిస్తారు స్వామి హనుమంతుడు. ఎక్కడ శ్రీరామనామం వినిపిస్తుందో అక్కడ స్వామి హనుమంతుడు ఖచ్చితంగా ఉంటాడు. ఎక్కడ నిజమైన భక్తి ఉంటుందో అక్కడ హనుమంతుడు కాపలా కాస్తాడు. ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ హనుమంతుడి యొక్క ఆశీస్సులు తప్పకుండా ఉంటాయి. ఈ పవిత్రమైన శ్రీ హనుమాన్ జయంతి సందర్భంగా మనమందరం ఒక గొప్ప సంకల్పం చేద్దాం. ప్రతిరోజు కనీసం 108 సార్లు శ్రీరామనామం జపం చేద్దాం. శ్రీరామ జయం జపిద్దాము. వారానికి ఒకసారి హనుమాన్ చాలీసాను ఖచ్చితంగా పారాయణం చేద్దాం. కష్టాల్లో ఉన్నవారికి ధైర్యాన్ని చెప్పుదాం. మన జీవితాన్ని ధర్మ మార్గంలో నడిపిద్దాం. అలా చేస్తే హనుమంతుడు మనకు బుద్ధినిస్తారు, బలాన్ని ఇస్తారు, ధైర్యాన్ని ఇస్తారు, ఆరోగ్యాన్ని ఇస్తారు, సంపదనిస్తారు, ముఖ్యంగా రామ భక్తిని ప్రసాదిస్తారు స్వామి హనుమ. మన ఛానల్ని ప్రేమతో చూస్తున్న ప్రతి ఒక్క భక్తుడికి, వారి కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వకంగా శ్రీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆ ఆంజనేయ స్వామి మీ ఇంటిని ఆనందంతో నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ జీవితంలోని అడ్డంకులను తొలగించాలని హనుమను ప్రార్థిస్తున్నాను. మీకు ఆయురారోగ్యాలను, ఐశ్వర్యాన్ని, విజయాన్ని, అచంచలమైన భక్తిని ప్రసాదించాలని స్వామి హనుమను కోరుకుంటున్నాను. చివరిగా మనమందరం భక్తి శ్రద్ధలతో ఒక్కసారి గట్టిగా పలుకుదాం. జై శ్రీరామ్, జై హనుమాన్, జై శ్రీ ఆంజనేయ స్వామికి జై.